लाइट डालो। गुड मॉर्निंग वेस्टेज। నా పేరు ఖాదర్ భాష। నేను ఉండేది నెల్లూరులో ఉంటున్నాను। 5 సంవత్సరాల క్రితం ఒక ఎస్టేట్లో ఒక ఐడియా వేసా। ఇది యూట్యూబ్లో వేరే సారు కొన్ని ప్లాన్లు చూస్తూ ఉంటే దాని ప్రకారం నేను ఫోన్ చేసి ఐడియా వేసుకున్నాను। ఐడియా వేసుకున్న తర్వాత ఐడి యాక్టివేషన్ చేసుకున్నాను। నేను నెల్లూరులో ఉంటూ యాక్టివేషన్ చేసుకున్నాను। కొన్ని వస్తువులు కొన్నాను। ఆ వస్తువులు కొని మళ్ళా దాని గురించి మంచి చెపరా తెలుసుకోవాలని ఎట్టా ప్లాన్ తీసుకోవాలని ఎట్టా అనేది అర్థం కాక సైలెంట్ అయిపోయా, పక్క తప్పుకొని తర్వాత వేరే కంపెనీలో 2-3 కంపెనీలో మారా, జాయిన్ అయ్యాను। జాయిన్ అయిన తర్వాత కొన్ని వస్తువులు వాడుతున్నాను, మంచి చెపరా తెలుసుకున్నాను। కొన్ని ట్రైనింగ్ అయిపోయా దాంట్లో। ట్రైనింగ్ అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్కి మళ్ళీ ఎస్టేట్లోకి వచ్చా। ఈ మధ్యలో 2 సంవత్సరాల ముందు నాకు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది। ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక పని చేస్తా, నేను ఒక మామూలు ప్లంబర్ కానీ, నేను ప్లంబింగ్ పని చేస్తా, కరెంట్ పని చేస్తా। ఈ ప్లంబింగ్ పని చేస్తా ఒక దగ్గర బిల్డింగ్ నుంచి పడిపోయి ఒక 5 ఏళ్ళు కోమాలో పెట్టా। కోమాలో పోయిన తర్వాత కోమాలో నుంచి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మందులు అవి వాడతాను నేను, నాకు సెట్ కాలేదు। ఒక 2-3 ఏళ్ళు వాడాను, నాకు సెట్ కాలేదు। నాకు చాలా దెబ్బలు తగిలినాయి లోపల, బయటికి కనిపించిన దెబ్బలు తగిలినాయి। తగిలిన తర్వాత ఈ బయటపడిన తర్వాత వేరే ఒక కంపెనీలో వెస్టేజ్ వాళ్ళు కనిపించారు। ఈ వెస్టేజ్లో ఈ మా ఏరియాలోనే వెస్టేజ్ ఒక సిల్వర్ డైరెక్టర్ ఉన్నాడు, ఆ సారు నాకు కనిపించాడు। దీంట్లో మళ్ళీ కొత్త ఐడియా వేసిన తర్వాత కొన్ని మంచి మందులు వాడా, ఆయుర్వేదిక్ మందులు వాడా। నాకు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినా మొత్తం క్లారిటీగా ఎంఆర్ఐ స్కాన్ అయిన తర్వాత క్లారిటీ వచ్చింది। ఆ క్లారిటీ ప్రకారం నేను మంచి మందులు వాడుతూ వచ్చా। ఒక జ్యూస్ ఒకటి ఉంది, మళ్ళీ వేరే వీడియోలో పెడతాను। ఫ్లాక్స్ ఆయిల్, కాల్షియం, పెయిన్ రిలీఫ్ జెల్లు, సోపు, షాంపూ అన్నీ వాడుతున్నాను, ఇంట్లో ఉన్నాయి। వేరే వీడియోలో చూస్తాను, అన్నీ వాడుతున్నా, సూపర్గా ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి। నేను ఈ నుంచి కొద్ది దూరం నడవలేను, లాస్ట్ టీ హోటల్ పోయి టీ కూడా తాగేంత పరిస్థితి లేదు, అంటే నడవలేని పరిస్థితులు ఉండ। 65 కిలోలు ఉన్నవాడిని 45 కిలోలకు వచ్చేసాను। ఆయాసం ఎక్కువ, నడవలేను, కళ్ళు కనిపిస్తాడిగా। ఇప్పుడు నా వయసు 55 సంవత్సరాలు। ఇన్ని పరిస్థితులు ఉన్నీ కూడా నేను ఆ మందులు వాడిన తర్వాత ఆ మందుల్లో కొద్దిగా కనీసం 2023 జనవరి 10 యాక్సిడెంట్ అయింది। ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి, 3వ సంవత్సరం జరుగుతుంది। ఇప్పుడు ఆ మందుల వల్ల నాకు సంవత్సరం నుంచి హ్యాపీగా ఉంది, నడవగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, పని చేయగలుగుతున్నాను। ప్లంబింగ్ పని మళ్ళా ఏ బిల్డింగ్లో పడ్డానో ఆ బిల్డింగ్లోనే పని చేస్తున్నాను, మళ్ళీ హ్యాపీగా ఉంది। ఇంత హ్యాపీగా ఉండి బాగుంది కాబట్టి ఆ మెడిసిన్ నేనైతే ఫస్ట్ ఈ మెడిసిన్ వాడిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది। ఈ క్లారిటీ ఇతరులకు చెప్పా, ఈ మందు ఫలానా పని చేస్తుంది, బాగా పని చేస్తుంది, వాడండి, నేను వాడుతున్నాను, నేను వాడిన తర్వాత నాకు బాగుంది, మీరు వాడవచ్చు హ్యాపీగా, దీనిలో నష్టం ఏం లేదు, సైడ్ ఎఫెక్ట్ లేదు అని చెప్పి వాళ్ళు వాడుతున్నారు। దీంట్లో నా భార్య వాడుతుంది, మావే ఇంకొక పెద్ద ఒక వాడుతుంది, కొలెస్ట్రాల్, కాల్షియం అన్నీ వాడుతున్నాయి, సూపర్గా ఉన్నారు। వాళ్ళు వాడుతున్నారు, వాళ్ళు ఇంకోరు చెప్తున్నారు, అట్లా నేను కొద్దిగా చిన్నగా డెవలప్ అవుతున్నాను। మళ్ళీ ఇప్పుడు మళ్ళా కొత్త ఐడి మళ్ళీ ఏదైనా వేసుకోవాలని చేసుకోవచ్చు హ్యాపీగా। ఇంకా 4 నాకు వీడియో ఛానల్ ఉంది, ఈ వీడియో ఛానల్లో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు చెప్పండి। నాకు చాలా వీడియోస్ వస్తాయి, నేను వారానికి ఒక వీడియో తీస్తూ ఉంటాను, వీడియో చూస్తూ ఉండండి, లైక్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి। ఓకే, థ్యాంక్ యూ।